ఈ పల్లీలు వేయించుకుంటున్నానండి నేను. ఈ పల్లీలు వేయించుకుని అంటే ఓ కప్పు పల్లీలు తీసుకున్నాను, ఓ కప్పు పుట్నాలు అంటారు కదా, లేదా పప్పులని రెండు కూడా అంటాము, అది తీసుకున్నాను. దీన్ని కచ్చా పచ్చాక ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. 4 కప్పులు బియ్యపిండి తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఒక కప్పు వేసాను, ఇంకా 3 కప్పులు వేస్తున్నాను. చూడండి, రెండో కప్పు వేసాను, మరి 3, 4 అంటే మీరు ఎక్కువ అదమకూడదు, ఊరికే మామూలుగా వేసుకోవాలి. 4 కప్పులు వేసేసాను. ఇప్పుడు ఆ మిక్సీ చేసుకున్న దీన్ని కూడా వేసుకుందాము. నువ్వులు వేస్తున్నానండి, కొద్దిగా ఇది వేయిస్తున్నాను. నువ్వులు వేసి ఇప్పుడు దాన్ని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్న దాన్ని పప్పుల పొడి వేసాను ఇందులోకి. వెల్కమ్ టు అనుజానాగండి. ఇందాక వేయించుకున్న పల్లీలు కూడా నేను ఇలా మిక్సీలోకి వేసుకున్నాను, పొట్టు తీసేసి. దీన్ని కూడా నేను దీంట్లోకి కలుపుతానండి. ఇప్పుడు ఇది ఇంత తయారీ మనము నిప్పట్లకు గానునండి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఎక్కువ నున్నగానే ఉండకూడదు, అలాగని ఉత్త బేడలు కూడా ఉండకూడదండి అది. సో దీన్నంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మనము కారము, తర్వాత ఉప్పు తగినంత వేసుకోవచ్చండి. మనకు ఎంత కావాలనో కారము అంత వేసుకోవచ్చు. సో ఇలా వేస్తున్నాను నేను. ఇప్పుడు కాచి నూనె 1.5 గరిటె వేస్తున్నానండి. మనము ఇలా ఏదైనా దీంతో కలుపుకోవాలి, వేడి ఉంటుంది కాబట్టి. తర్వాత చేతితో కలిపి పిడక పట్టినామంటే పిడిచి చేతిలోకి అది పిడిచిలోకి రావాలండి. చూడండి, ఇలా రావాలి. దీన్ని మరి ఇప్పుడు సగం చేసుకుంటానండి. ఒకటేసారి అంతాను మనం కలిపేసుకోకూడదు, సగం సగం కలుపుకుంటే, ఎందుకంటే మెత్తబడిపోతుందండి, బాగా రావు నిప్పట్లు. సగం ఫస్ట్ కలుపుకుని తర్వాత ఇది అయిపోయినాక ఇంకొక వాయి కలుపుకోవచ్చు మనము. ఇప్పుడు నీళ్లు వేసి నేను తగినంత కలుపుతున్నాను. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు కూడా మనము ఫస్ట్ మామూలు కలుపుకుంటాము, కొంచెము ఇదైనాక బాగా నాదుకొని కలుపుకోవాలండి, బంధన వస్తుంది. ఇప్పుడు కలిపిన దాన్ని నేను ఇలాగా తట్టేస్తున్నానండి. మీకు ప్రెషర్ ఉంటే ప్రెషర్లో చేసుకోవచ్చండి, లేదా చేత్తో ఇలా తట్టి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి, చాలా క్రిస్పీగా వస్తుంది. మనం ఇలా షేపు చేత్తోనే చేసేసుకోవచ్చండి. చూస్తున్నారా మీరు, నూనె కాగింది. ఇప్పుడు చూడండి, ఓ ముక్క వేసాను దాంట్లోకి. ఇలా కావాలండి, వేయగానే అది పైకి లేయాలి, అంతవరకు నూనె కాగాలి. ఇలా వేసేస్తున్నాను అన్ని నూనెను. ఇప్పుడు చూడండి, ఇది వేగుతూ ఉంది నూనెలో బాగా. ఇవన్నీ మనకు కొంచెం వేయగానే ఇమ్మీడియట్గా తిప్పుకోకూడదు, కాసేపు అయినాక తిప్పుకోవాలి. ఇప్పుడు పెద్దగా వేగిపోయిందండి. దీన్ని తీస్తున్నాను. చూడండి, ఈ నూనె బుడగలన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు తీసి మనం పక్కన బొరకల గిన్నెలకు వేసుకుందాము. రెండో వాయి కూడా వేసి చాలా కరకరలాడుతూ వచ్చిందండి, చాలా టేస్టీగాను ఉంటుంది. చెప్పే కదా, ఉప్పు కారం మీకు ఎలా కావాలనో అలా మీరు వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నేను షార్ట్స్లో పెట్టి వేలల్లో జనం చూశారండి దీన్ని. చాలా బాగా అయిందండి, చాలా క్రిస్పీగా అయింది, తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంది. రెండో వాయి వేసింటి కదండి, అది కూడా ఇలా వేగిపోతూ ఉంది. చూడండి, ఇప్పుడే 4 వేసింటి కదండి, ఇప్పుడు 6 వేసినాను. అంటే మనకి ఎంత కావాలనో ఆ సైజు కూడా అంతే, మనకి ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చు మనము. దీంతో అయితే ఈజీగా నూనె వడుగుతుందండి, అందుకని ఇలా తీస్తాను నేను. పూరీలు కానీ ఇవి కానీ వడలు కానీ ఏమైనా ఇలా తీస్తే బాగుంటుంది. అలా కర్రం అని ఉందండి, భలే రుచిగా ఉంది. అందులో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు హైజీన్గాను చేసుకుంటాము, చాలా టేస్ట్ బాగుందండి. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది. అంటే ఇది బాగా వేగిపోతే కానీ నూనె ఇది గుళ్ళలు తగ్గదండి, దాన్ని చూసుకొని మనం తీయాలి. కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెము డౌట్ ఉంటుందండి, రెగ్యులర్గా చేసే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ఏమి యోచన లేదు. ఇందులోకి వేసేసాను నేను. మనం తట్టేటప్పుడు ఇది చూసుకుని తట్టాలండి, అంటే పిండి కూడా అంతే ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. చూడండి, ఇలా ఉంటే తట్టడానికి ఈజీ అవుతుంది, క్రిస్పీగా వస్తుందండి. పిండి ఏమైనా చాలా మెత్తగా అయిందంటే మీకు ఇవి కూడా పబ్బిళ్ళలు కూడా అంటే నిప్పట్లు మెత్తగా వస్తాయండి, బాగుండదు. అందుకని మనము క్రిస్పీగా రావాలి అంటే దానికి తగినట్లు తట్టుకోవాలి.
చూడండి ఇలా ఉంటే చాలు, ఎక్కువ లావు ఉండకూడదు, అలాగని ఎక్కువ పల్చగా. అవన్నీ వేసాం కదండి, చాలా టేస్టీగా ఉందండి. ఇంగు కూడా వేసానండి, కానీ ఆ ఫోల్డరు మిస్ అయింది. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో, లైట్గా ఉందండి, ఎక్కువ మాడి గిడి కాకుండా చాలా బాగా వచ్చింది. ఓ భాగం పిండి ఇందాక కలుపుకున్నా కదండి, దీన్ని కూడా కలిపి చేసేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఒకటేసారి అంతా కలిపేసుకుంటే నానిపోతుందండి పిండి, నానితే బాగా రాదు. అందుకని ఇలా 2 భాగాలుగా కలుపుకోవాలి, అప్పుడు మీకు క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు దీనికి నీళ్ళు వేసి కలుపుకుంటాను. అయిన నిప్పట్లన్నీ కూడా నేను ఇలా ప్లేట్లో ఉంచి జోడిస్తున్నానండి. చూస్తున్నారా మీరు, కలర్ కూడా ఎంత బాగుందినని. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.